విచ్చేసినటువంటి మన వాసన్నకు, మన మాజీ ఎమ్మెల్యే వీరి శివారెడ్డి గారికి, అలాగే మన ప్రవీణ్ కుమార్ రెడ్డి గారికి, కొత్తూరు ఇన్ఛార్జ్, ఇట్లాగే వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకు పేరు పేరున నమస్కరించుకుంటూ, ఈరోజు ఈ ఆఫీస్ ఓపెన్ చేయడానికి ఒక కారణం ఏంటంటే, నాలో రగిలిన ఒక బాధ, ఒక ఆవేదన, ప్రజలకు జరిగే అన్యాయం గురించి ఆ ఆఫీస్ ఏదో నేను ఇక్కడ కూడా ఒకటి ఆఫీస్ ఓపెన్ చేస్తే మేలు కదా అనే నా ఆలోచన వచ్చిన తర్వాత నేను ప్రవీణ్ కుమార్ రెడ్డి గారిని పోయి అడిగిన, అయ్యా ఇన్ఛార్జిగా ఉండో ఇట్లా ఆఫీస్ ఓపెన్ చేద్దాం అనుకున్నానంటే, అన్న నేను కూడా ఆ ఏరియాలలో ఆఫీసు చూసినా చాలా సార్ల, ఎందుకంటే అక్కడ పరిస్థితి ఎక్కువ గుండాలు రాజ్యాలు వెళ్తున్నారు కాబట్టి ఎవరైనా ఇల్లు ఇవ్వాలంటే కూడా భయపడే రోజులు వచ్చినాయి. ఆ పరిస్థితిలో అట్లే జరుగుతూ వచ్చింది. నువ్వు పెడతానంటే అంతకంటే నాకు సంతోషం ఏమున్నా, అక్కడైతే పార్ట్ 1 నుండి ఇక్కడ పార్ట్ 2 పెడతాం, ఇట్లాగే ఇంకా 5-6 చుట్టుపక్కల చేయాలనే ఆలోచనలో ఆయన చెప్పడము, చెప్తానే నేను కూడా దానికి నా మనసులో ఉండే సంకల్పాన్ని బయటికి తీయడానికి ఒక కారణం ఏంది, ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేయడానికి ఒక కారణం ఏంటంటే, ఇక్కడ నుంచి 26, 27, 28, 29, 30, 31, 32 వార్డులు ఉంటాయి. ఈ 7 వార్డులు వచ్చేసి 7 తక్కువ 7 మూలు 21, 22,000 ఓట్లు ఉన్నాయి. అలాగే ఈ పక్కనే ఈశ్వరెడ్డి నగరు, పెన్నా నగర్ ఉంది, అది 15,000 ఓట్ల పంచాయతీ. ఇలా చూసుకుంటే ఇక్కడ జరిగే అన్యాయాలు, అఘాయిత్యాలు మనుషులు చేసేటి అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారో, అసలు ఆ నాణ్యం లేని మందు ఇక్కడనే పెట్టినాడు, వాళ్ళ అంగట్లోనే పెట్టినాడు ఎమ్మెల్యే గారు, వాళ్ళ సొంత దాంట్లో పెట్టినాడు. ఒకప్పుడు అదే ఎమ్మెల్యే గారు ఆడ ధర్నా చేసినాడు, ఇక్కడ బ్రాందీ షాపులే ఉండకూడదు, ఇప్పుడు ఆయన సొంత దాంట్లోనే పెట్టినాడు. అట్లాగా ఇవన్నీ చూసి ఆ తర్వాత జరిగినట్టు ఏంటంటే, ఇప్పుడు ఇల్లు ఇస్తా అని చెప్పినాడు, ఇల్లు 2 సెంట్లు ఇస్తా అని ఎన్నిసార్లు ఆయన మీటింగ్లోనే చెప్పినాడు. ఒకరికి ఇల్లు ఇచ్చినాడో లేదో తెలిసింది మీకే తెలుసు, 1 సెంటు ఇచ్చినాడు, ఆ సెంటు కూడా మళ్ళీ వీళ్ళతోనే 35,000 డబ్బు కట్టించుకున్నాడు. 1,80,000 సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బు ఇస్తాడు, వీళ్ళ గవర్నమెంట్లో ఈయన తీసుకొని ఇచ్చింది లేదు, పెట్టింది లేదు. ఇట్లాంటివి చూసుకుంటా పోతే ముసలిళ్ళు ఏంటవా, ఒక 50 లక్షల మంది ముసలిళ్ళు ఏమైనా వృద్ధాప్యం ఉంటాయి, 50 లక్షలలో 5 లక్షల మంది చనిపోయినప్పుడే మళ్ళీ కొత్త ఇస్తారు తప్ప, వీళ్ళు కొత్త వీళ్ళ గవర్నమెంట్ ఇచ్చింది లేదు, చేసింది లేదు. ఇలా చెప్పుకుంటా పోతే కన్నా ఇంకా భూముల విషయం ఎత్తుకుంటే కన్నా ఎప్పుడు చెప్పినాడు, ఎక్కడ బల్లారం బుడాయిపల్లెలో మున్సిపల్ స్థలాలలో, అయ్యా మీరు తొందరగా ఈడ ఎంఆర్ఓ ఆఫీస్, ఆర్డీఓ ఆఫీస్, ఇంకొక ఆఫీస్, అన్ని 10 ఆఫీసులు వస్తాయని చెప్పి అందరికీ చెప్పి అక్కడ ఉండే వాళ్ళ 15 ఎకరాలు ఒక్కసారి అట్ టైం అమ్ముకొని 7-8 కోట్లు ఒక్క రోజు సంపాదించినారు. అంటే ఇట్లాంటివన్నీ చెప్పుకుంటూ, మోసం మాటలు చెప్పుకుంటూ చేసుకుంటా జరుగుతా ఎన్నో చేసుకుంటా వచ్చినాడు. ఇప్పటికి కూడా ఇప్పుడు 5 సంవత్సరాలు అయిపోయింది, ఆయన పరిపాలన అయిపోతుంది. ఆ మార్కెట్ ఏం చేసినాడు, బాగా బతికే వాళ్ళు 100 మంది అక్కడ 1000 మంది పనిచేసి బతుకుతా ఉన్నారు. ఆ మార్కెట్ బయలుకొట్టినాడు. ఈ మార్కెట్ రేపు ఎలక్షన్కి వచ్చేటప్పుడు ఈ మార్కెట్ కట్టకపోతే తూ నా కొడక అని మాట్లాడినాడు ఎన్నిసార్లు. కానీ ఈ రోజు ఆ మార్కెట్ పరిస్థితి అట్లే ఉంది. వాళ్ళు పోయి అక్కడ వేరే సాట చేసుకుంటా ఆ సెంటర్ అంతా వదిలేసి ఆ ఇబ్బందులు పెట్టారు. ఇంకా దాంట్లో ఏమన్నా డబ్బులు వస్తాయో, ఇంకా ఏమన్నా ఉంటాయో అని చెప్పి ఆ కాంట్రాక్ట్ కూడా వాళ్ళే తీసుకున్నారు దాంట్లో కూడా. అలా ఇట్లాంటివన్నీ చెప్పుకుంటా పోతే ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఈ 40,000 ఓట్ల శాతానికి ఇక్కడ ఒక ఆఫీస్ ఓపెన్ చేయబడింది. ఇప్పుడు ప్రజలు ఎవరైనా సరే ఏదన్నా ఇబ్బంది ఉంటే కూడా ప్రతి ఒక్కరు వచ్చి మా ఆఫీస్లో కంప్లైంట్ ఇవ్వచ్చు, ఏది పార్టీ తరఫున కావచ్చు, లేదంటే ఇంకా మిగతా విషయాలలో కావచ్చు. అలాగే ఇంకొకటి ఏంటంటే, నేనైతే కూడా ప్రవీణ్ కుమార్ రెడ్డి గారికి కూడా చెప్పేది, అన్నకు కూడా చెప్పేది ఏంటంటే, ఇప్పటి వరకు జరిగిన అన్యాయాల మీద తొందరలో ఒక్కొక్క వార్డుకు ఒక బాక్స్ తయారు చేసి పెట్టాలనుకుంటున్నా. ఆ బాక్స్ లో ఎవరైతే వైఎస్ఆర్ వాళ్ళు ఎంత డబ్బు తీసుకున్నారు, ఏ ఆఫీసర్ డబ్బు తీసుకున్నారు, ఏ పోలీస్ స్టేషన్ డబ్బు తీసుకున్నారు, ఏ ఎంఆర్ఓ ఆఫీసులో డబ్బు తీసుకున్నారు, ఎంత కరెక్షన్ జరిగింది అనడానికి ఆ ఆఫీసులో డబ్బాలో వేసినాం అనుకో, అవన్నీ ఒక ఇంటికాడ పెట్టుకుంటాం. మేము కలెక్షన్ చేసుకొని ప్రజలకు చూపించడానికి కూడా తొందరలో దాన్ని అమలు చేస్తున్నాము. ఇలాంటి ఇంకా చెప్పుకుంటా పోతే చాలా కాలం ఎక్కువ అయిపోయింది. కాబట్టి దయించి ప్రతి ఒక్కరు ఏదైనా సమస్య ఉన్నా కూడా ఇప్పుడు నేను చెప్పిన వాటిని ఇక్కడ ఎవరైనా సరే వచ్చి ఇక్కడ చెప్తే ఈ నుంచి నేను మళ్ళీ ప్రవీణ్ కుమార్ రెడ్డి గారికి తీసుకుపోయి అక్కడ, ఎందుకంటే ఆయన కాబోయే ఎమ్మెల్యే అనే నమ్మకంతో మేము ఉంటాము. అయితే కూడా దాని తేడా ఎందుకంటే ఎందుకంటే వాసన చెప్పడానికి కొంచెం ఉంటాయి ఇంకా దానికి రాజకీయంగా. కాబట్టి ఖచ్చితంగా ఆయనకే టికెట్ వస్తుంది, ఆయన ఖచ్చితంగా గెలిపించుకుంటాము. ఈ ఆలోచనను మీరు కూడా ప్రజల్లోకి ప్రతి ఒక్కరూ తీసుకుపోయి ప్రవీణ్ కుమార్ రెడ్డినే ఎమ్మెల్యేగా చేసుకునేదానికి మేము సర్వం సిద్ధంగా ఉన్నామని చెప్పి మీ అందరి ముందుగా చెప్పుకుంటూ సేవ తీసుకుంటాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.